సో అమ్మ నాన్నతో వెళ్తున్న లాస్ట్ ట్రిప్ అనమాట. సో ఫస్ట్ ప్రయాగ్రాజ్, తర్వాత కాశీ, ఆ తర్వాత అయోధ్య వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సో అమ్మకి ఎలాగైనా అయోధ్య చూపించాలని. అలాగే ఈ వీడియో అయితే ఎప్పుడో తీసాను కానీ బట్ అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఈ సమ్మర్లో ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా బట్ నేనైతే సజెస్ట్ చేయను సమ్మర్ టైంలో, ఎందుకంటే చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది అనమాట, వేడికి తట్టుకోలేరు. సో మేము ఈ ఎండలు కొంచెం స్టార్ట్ అవ్వక ముందే వెళ్ళి వచ్చేసాము. లాస్ట్ ఇయర్ మేము అయోధ్య వెళ్ళాము. సో ఇప్పుడు మా హస్బెండ్ లేకుండా నేనే తీసుకెళ్తున్నాను. సో ఆల్రెడీ నేను చూశాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ అంత ఐడియా ఉంది, అందుకనేసి సో తనకు కుదరట్లేదు కాబట్టి నేను తీసుకెళ్తున్నాను. అండ్ అయోధ్య మనం క్యాంట్లో దిగాము. ఇప్పుడు యాక్చువల్గా అయోధ్య ధామ్ స్టేషన్లో దిగితే మనకి టెంపుల్ చాలా దగ్గర అనమాట. సో టికెట్స్ దొరకలేదు, అది కాక ఇక్కడ సమ్మర్ హాలిడేస్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతాయి, అందుకని ఇంకా దొరికిన ట్రైన్ పట్టుకొని అయోధ్య క్యాంట్లో దిగేసి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మనం లతా మంగేష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. సో నైట్ ట్రైన్ ఎక్కాము 10 o'clock అట్లా, ఎర్లీ మార్నింగ్ 4 కల్లా దిగిపోయాము. సో ఇప్పుడు లతా మంగేష్కర్ ఘాట్ దగ్గర మనకి ఘాట్స్ ఉంటాయి అనమాట, అంటే విడిగా మనం నది దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ సరియు నదిలో మనము స్నానం చేయాలి. మేమే చాలా తొందరగా వచ్చేసాం అనుకున్నాము. ఆల్రెడీ మనకన్నా ముందు ఎప్పటి నుంచో తెల్లవారుజాము నుంచి స్నానాలు చేసేసి దర్శనానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. సో మాకంటే తప్పదు, నేను మా పేరెంట్స్ని తీసుకొచ్చాను కాబట్టి. మా బుడ్డోళ్ళు అయితే పాపం ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి డ్యాన్సులు వేస్తున్నారనమాట. ఇప్పుడు వాటర్లో స్నానం చేయాలని చెప్పాను, కొంచెం చలేస్తుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి, ఇక గంతులు వేసుకుంటూ మెలికలు తిరిగిపోతున్నారు. ఇప్పుడు మేము అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చాం కదా, సో అక్కడ నుంచి ఆటో అరౌండ్ 200 ఛార్జ్ చేశారు. సో వాళ్ళు చెప్పడానికి ఎక్కువే చెప్తారు, మనం బార్గెన్ చేసుకోవాలి. లేకపోతే మీకు అయోధ్య ధామ్ వరకు ట్రైన్ ఉంటే కనుక డైరెక్ట్గా సో అక్కడ దిగేస్తే ఇంకా ఈజీ, ఒక ఆటోకి ఒక 50 రూపీస్ ఇస్తే మనకి లతా మంగేష్కర్ ఘాట్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. మనం రావడం ఈజీనే కానీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం. బట్ నేను ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి నాతో పాటే వచ్చారు. పాపం కొంచెం చలిగానే ఉంది, కొంచెం చాలా చలిగా ఉంది పొద్దున్నే కాబట్టి. ఇంకా అందులోనూ వాటర్లో మునగాలంటే ఈ మధ్య మా వాళ్ళు భయపడిపోతున్నారనమాట. జాగ్రత్తగా ఇంకా అలా తీసుకెళ్ళి స్నానం చేపించి తీసుకొచ్చి డ్రెస్ వేసేసి వాళ్ళకి చున్నీలును షాల్ కట్టేసి అక్కడ కూర్చోబెట్టాను. సో మా డాడీ మాకన్నా ముందు ఫస్ట్ స్నానం చేసేసి ఇక్కడ నది ఒడ్డున ఒక చిన్న శివలింగం ఉంది, ఇంకా అక్కడ అభిషేకం చేస్తున్నారు నది నీళ్లు తీసుకొచ్చి. సో ఇక్కడ మనకి దీపాలు కూడా దొరుకుతాయి అనమాట. అక్కడే దీపము 20 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. ఒకవేళ నదిలో దీపాలు వదలాలనుకుంటే అక్కడే వదిలేసి మనము దర్శనానికి వెళ్ళొచ్చు. అయితే నాకు లక్కీగా ట్రైన్ ఎర్లీ మార్నింగ్ దిగేలాగా దొరికింది. సో చక్కగా పొద్దున్నే నదీ స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళకైతే గోసేవ చేసుకోవడం చాలా ఇష్టం. ఎక్కడ గోవులు కనిపించినా కూడా తప్పకుండా వాటికి దండం పెట్టుకుంటారు. ఆదిత్యకైతే మరీ అనమాట, ఎక్కడ ఆవులు కనిపించినా సరే అరటిపళ్ళు కోసం వెతుక్కుంటా వెళ్తాడు, కొనుక్కొచ్చైనా పెడదామని చెప్పేసి. సో వాడికి అలా ఫస్ట్ నుంచి అలవాటు. ఇంకా మేము స్నానం చేసి వచ్చేసరికి అప్పటికే కొంచెం సన్ రైజ్ అవుతుంది. ఇక మెల్లగా ఫ్లోటింగ్ కూడా పెరుగుతుంది. బట్ అక్కడి నుంచి మాకైతే వెళ్ళాలనిపించట్లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. పెట్టు. సో ఇప్పుడు మనం వెళ్ళిన దారిలోనే మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసి ఇప్పుడు అక్కడ నుంచి ఫస్ట్ రాముల వారి దర్శనం చేసుకునే ముందు హనుమంతుడి ఆశీస్సులు తీసుకోవాలి మనము. సో హనుమాన్ గరిహి అని ఉంటుంది. సో అక్కడ కొద్దిగా ఎత్తులో కొండ మీద ఉన్నట్టుగా ఉంటారు, హనుమంతుల వారి దర్శనం చేసుకోవాలి అక్కడ. 2024 జనవరిలో టెంపుల్ ఓపెన్ అయింది కదా, సో మేము అదే ఇయర్లో ఏప్రిల్లో వచ్చామన్నమాట. ఎంత జనాలు ఉన్నారంటే ఈ టెంపుల్లోనే మెయిన్ దర్శనం రాముల వారి దగ్గర అంతమంది జనాలు ఉన్నా ఎక్కడ అంత ఇబ్బంది పడము. బట్ ఇది చూసారా హనుమంతుడి గుడి, లోపలికి వెళ్ళేది చాలా నేరోగా ఉంటుంది అనమాట, మెట్ల దారి. సో ఎక్కువ మంది జనాలు ఉంటారు, బాగా తోసుకుంటూ ఉంటారు. సో మీరు దర్శనం ప్లాన్ చేసుకునేటట్టయితే మంగళవారం శనివారం మాత్రం అలాగే ఆదివారం కూడా ఈ 3 డేస్లో ఖచ్చితంగా చేసుకోవద్దు, ఎందుకంటే జనాలు ఊహించలేనంతగా వచ్చేస్తారు. మీకు లోపలికి మెట్లెక్కి వెళ్ళేసరికి అసలు ఊపిరి కూడా అందదనమాట, అందులో సమ్మర్ టైం కాబట్టి. సో ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ గుడికి పక్కనే దశరథ్ మహల్, కనక భవన్ అని 2 టెంపుల్స్ ఉంటాయి. సో అవి తర్వాత చూద్దామనేసి ఫస్ట్ రాముల వారి దర్శనానికి వెళ్తున్నాము. మళ్ళీ ఎండ పెరిగిపోతే నడవలేరు అమ్మ నాన్న అనేసి. సో అంతకుముందు అంటే ఇలా ఆటోలు కూడా లేవు, ఖచ్చితంగా మనము నడక ద్వారానే వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చక్కగా ఆటోలు కూడా పెట్టారు. ఈ ఎండలో నడవాలంటే చాలా కష్టం
అనమాట. సో ఎక్కడికక్కడ ఆటోలు, తర్వాత ఈ రిక్షాలు ఉన్నాయి. పర్ పర్సన్కి 20 రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నారు. ఏ టెంపుల్ దగ్గర కావాలంటే ఆ టెంపుల్ దగ్గర మనల్ని విడిచిపెడతారు. సో దర్శనానికి అయితే వెళ్ళాము. సో లోపలికి మొబైల్స్ అవి అలో చేయరు కాబట్టి బయటే పెట్టేసి వెళ్ళాము. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. గుడి ఇనాగరేట్ చేసినప్పుడు ఇలా ఉంది, కానీ ఇప్పటికీ అప్పటికి చాలా మార్పులు చేస్తున్నారనమాట. ఇప్పుడు టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వల్లగా కడుతున్నారు. సో దర్శనం అయితే తొందరగానే అయిపోయింది, కానీ గుడి ఆకారం అనేది కనిపించకుండా ఎక్కడికక్కడ క్లాత్స్తో అలా కట్టేశారనమాట. ఎందుకంటే లోపల ఇంకా పనులు జరుగుతున్నాయి. దర్శనం అయిపోయాక చాలాసేపు గుడి లోపలే వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో అక్కడ ఇంకా చల్లగా ఉందని చెప్పేసి అక్కడే కూర్చున్నాము. సో ఇప్పుడు కాసేపు తర్వాత బయటకు వచ్చాము. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇందాక హనుమంతుడి గుడికి వెళ్ళాం కదా, హనుమాన్ గారి అదే రోడ్లో కొంచెం పక్కకు వెళ్తే దశరథ్ మహల్ అని ఇంకో టెంపుల్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ దశరథుల వారు ఇక్కడ ఉండేవాళ్ళు అనేసి అప్పట్లో నమ్మకం ఉండేది. సో ఇక్కడ ఒక రాజు ఆయన గుర్తుగా ఒక గుడి లాంటిది కట్టించారనమాట, మందిరం, దశరథ మందిరం లాగా. సో దాన్ని కొంచెం కొంచెంగా అటు ఇటు ఒక చిన్న బిల్డింగ్స్ లాగా మళ్ళీ డెవలప్ చేసి సత్రాల్లాగా రూమ్స్ ఎవరన్నా వచ్చిన వాళ్ళు భక్తులు అలా ఉండడానికి కట్టించారు. సో లోపల ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుంది టెంపుల్. సో మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పుడు ఇంకా భోగ హారతి అంటారు, సో అది జరుగుతుంది. హారతి జరిగినప్పుడు అక్కడే. సో ఈ టెంపుల్లో దర్శనం అయిపోయేసరికి లంచ్ టైం అయిందనమాట. సో నేను అయోధ్యలో ఇక్కడ అంటే మనకి అన్నదానం జరుగుతుందని లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు తెలీదు. సో ఇప్పుడు కొత్తగా ఎప్పటి నుంచో ఉందంట, కానీ మనకు తెలీదు. సో ఈ దశరథ్ మహల్కి పక్కనే ఇక్కడ అవామా మందిర్ అని ఒకటి ఉంది. సో అక్కడే మనకి రోజు అన్నదానం జరుగుతుందంట. సో మాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాము, తిందామని వెళ్ళాము, కానీ అక్కడ జనాలు చాలామంది ఉన్నారు. సో మనకి ట్రైన్ నైట్ 11 తర్వాత అనమాట. సో అందుకే చాలా టైం ఉంది కదా అనేసి ఇంకా కాసేపు వెయిట్ చేసి మేము కూడా సో అన్నప్రసాదం తిందామని వెయిట్ చేసాము. కాకపోతే ఫుడ్ వచ్చేసి అంతా నార్త్ సైడ్ ఎలా ఉంటుందో కొద్దిగా రైస్, చపాతీ, అలా చోలే అలా ఉంటాయన్నమాట. కాకపోతే మన తెలుగు వాళ్ళకి మేబీ పెద్దగా నచ్చకపోవచ్చు ఫుడ్. బట్ ఇన్ కేస్ మీరు దీనికి దగ్గరలో అంటే ఎలాగో దశరథ్ మహల్లో మీరు చూడడానికి వస్తారు కాబట్టి ఆ పక్కనే రోడ్లోనే అనమాట అవామా మందిర్ అని అడిగితే అన్నప్రసాదం అని అడిగినా సరే ఎవరైనా సరే చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు తినాలనుకుంటే తినేసేయచ్చు. సో అక్కడ నుంచి అదే దశరథ్ మహల్ పక్క రోడ్లో నుంచి మనం కొంచెం ముందుకు వస్తే కనక భవన్ అని ఉంటుంది. సో అక్కడే టెంపుల్లో దర్శనం చేసుకుందామని వచ్చాము. అయితే ఇక్కడున్న దశరథ్ మహల్కైనా కనక భవన్కైనా టైమింగ్స్ ఉన్నాయి. సో మధ్యాహ్నం వచ్చేసి 12 వరకే ఉంటాయి అనమాట. మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 12-12:30 వరకు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 4-4:30 తర్వాత ఓపెన్ అవుతాయి. సో ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. మీరు ఎప్పుడైతే హనుమాన్ గారికి దర్శనం చేసుకుంటారో ఎర్లీ మార్నింగ్ అయితే కనుక వెంటనే ఈ టెంపుల్స్ కూడా చూసేస్తే మీకు పని అయిపోతుంది అనమాట. నేనేంటంటే వాళ్ళు అంటే మా పేరెంట్స్ నడవలేరని చెప్పేసి లోపల ఎండగా ఉంటుందని ఫస్ట్ మెయిన్ దర్శనానికి తీసుకెళ్ళి ఇక్కడికి తర్వాత తీసుకొచ్చాను. సో మీకు ఈ టెంపుల్స్ అన్ని దర్శనం అయిపోయాక కూడా మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో గుప్తార్ఘర్ ఘాట్ అని ఉంటుంది. సో అక్కడ రాముడు అలాగే లక్ష్మణుడు జల సమాధి అయిపోయారు. సో అక్కడికైతే నేను మా పేరెంట్స్ రాలేమన్నారు, అలాగే ఇంకా ఓపిక లేదన్నారు అనేసి నేను తీసుకెళ్ళలేదు. అలాగే ఇంకా మేము ఈవినింగ్ ఇక్కడ హారతి జరుగుతుందనమాట, సరియు నది దగ్గరికి వచ్చాము. సో మీకు కనుక గుప్తార్ ఘాట్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లోనే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళిన అయోధ్య ట్రిప్ ఉంది. సో ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. సో అది క్లిక్ చేసి చూడండి. అలాగే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మనకి కాశీలో గంగా హారతి ఎంత బాగా చేస్తారో ఇక్కడ కూడా సాయంత్రం సరియు నది దగ్గర హారతి చేస్తారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ వెళ్ళిపోయామన్నమాట నైట్ ట్రైన్కి. సో అక్కడైతే స్టే చేయలేదు. ఒకవేళ మీరు స్టే చేయాలి అనుకుంటే అక్కడ దగ్గరలోనే మనకి చాలా హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ముందే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళాకైనా మనకు దొరుకుతాయి. సో అదన్నమాట వీడియో, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.